హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ ఇంజనీర్. సో ఈరోజు వీడియోలో మనం సెయిన్రేజ్ ఛార్జెస్ లెక్కించడం ఎలా, హౌ టు క్యాలిక్యులేట్ సెయిన్రేజ్ ఛార్జెస్. సో మన ఎంబుక్ రికార్డింగ్ చేసినప్పుడు ప్రతిసారి కంపల్సరిగా అంటే రికార్డింగ్ చేసిన తర్వాత బిల్ చేసినప్పుడు కంపల్సరిగా ఈ సెయిన్రేజ్ ఛార్జెస్ అనేవి లెక్కించడం ఆర్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. మన జేఈస్ ఈ సెయిన్రేజ్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో మెటీరియల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి సెయిన్రేజ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేయడం అవుతుంది. ఎందుకంటే మనకి యూనిట్ రేట్కి సెయిన్రేజ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ ముందు కట్టుకోవాలి. రికార్డింగ్ చేసినప్పుడు అంటే సెయిన్రేజ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఒకసారి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే స్టాండర్డ్ డేటా అన్నది కావాలి. సో ఎస్టిమేట్లో మీరు చూసినట్లయితే బ్యాక్ పేజెస్లో లాస్ట్లోకి వచ్చినట్లయితే అక్కడ మనకి స్టాండర్డ్ డేటా అన్నది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు కొన్ని చూపిస్తున్నాను. 148 పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ 148కి స్టాండర్డ్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను. సో ఇందులో మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే సిమెంట్ వచ్చేసరికి 162 కేజీస్ కావాలి. సో ఈ 162 కేజీస్ ఏ విధంగా వచ్చింది, హౌ టు క్యాలిక్యులేట్ 162 అంటే, సో మనకు మెయిన్గా ఇక్కడ ఫ్యాక్టరీ తీసుకున్నట్లయితే సిమెంట్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి సిమెంట్ ఎంత కావాలి అంటే 0.9 ఇక్కడ మెటల్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ మెటల్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటాం. సో 0.9 ఇంటూ 1/1:4:8 కదా, సో 1/8 ఇంటూ, సో కేజీస్లో కావాలి కాబట్టి 1440. సో ఈ ఫ్యాక్టర్ ఈ విధంగా చేసినట్లయితే 0.9 ఇంటూ 1/8 ఇంటూ 1440 చేసినట్లయితే మనకు అక్కడ ఎంత వస్తుంది అంటే 162 కేజీస్ అన్నది మనకి వస్తుంది. సో ఇదే మనం ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ వాల్యూ 162 ఎలా వచ్చింది అన్నది అదేవిధంగా, సో 162 కేజీస్ అన్నది ఈ విధంగా 0.9 ఇంటూ 1/8 ఇంటూ 1440. సో ఈ 0.9 ఇంటూ 1/8 ఇంటూ 1440 అంటే మెయిన్గా ఏంటి అంటే, సో ఇక్కడ 0.9 అనేది మెటల్ యొక్క ఫ్యాక్టర్ అనమాట. స్టాండర్డ్ డేటాలో మెటల్ కొన్న ఫ్యాక్టర్, ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ ప్రిపేర్ చేయడానికి మెటల్ ఎంత కావాలి అంటే 0.9 క్యూబిక్ మీటర్స్ మనకి కావాలి. సో అదేవిధంగా శాండ్ చూసుకున్నట్లయితే 0.45 క్యూబిక్ మీటర్స్ అన్నమాట. ఓకే, శాండ్ వచ్చేసరికి 0.45 క్యూబిక్ మీటర్స్, మెటల్ వచ్చేసరికి అంటే కోర్స్ అగ్రిగేట్ వచ్చేసరికి 0.9 క్యూబిక్ మీటర్స్ మనకి ముఖ్యంగా కావాలి. సో ఈ క్వాంటిటీస్, ఈ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి మనం క్వాంటిటీస్ అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ వచ్చింది అన్న దాన్ని బట్టి ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో M30 కూడా మీరు చూసినట్లయితే M30లో కూడా ఇది మన ఎస్టిమేట్లో ఉన్న స్టాండర్డ్ డేటా. ఓకే, నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ. సో M30కి వచ్చేసరికి 20 mm మెటల్ వచ్చేసరికి 0.9 అంటే కోర్స్ అగ్రిగేట్ వచ్చేసరికి 0.9 ఫ్యాక్టర్ ఒక క్యూబిక్ మీటర్కి, అలాగే 0.45 క్యూబిక్ మీటర్స్ మనకి శాండ్ కావాలి. అదే సిమెంట్ చూసినట్లయితే ఇక్కడ 350 క్యూబిక్ మీటర్స్ ఇది సిమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఇక్కడ మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయలేం, ఎందుకంటే నామినల్ మిక్స్ కాదు కదా ఇది, మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇందాక 162 క్యాలిక్యులేట్ చేసిన విధంగా ఇక్కడ చేయడానికి అవ్వదు. దీనికి ఏంటంటే మనం మిక్స్ డిజైన్ ప్రకారం యాజ్ పర్ ద మిక్స్ డిజైన్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మిక్స్ డిజైన్ నుంచి మనకి M30 గ్రేడ్ కాంక్రీట్కి M30కి వచ్చేసరికి ఎన్ని కేజీస్ ఆఫ్ సిమెంట్ అది మనకి ఇక్కడ స్పెసిఫై చేసింది 350. డిజైన్లో మనకి మిక్స్ డిజైన్లో 360 వస్తే లాట్రాన్ అది మనం ఎడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది 10 కేజీస్కి. ఓకే, సో ఇక్కడ మనం 350 అని చెప్పి తీసుకుని చేయడం జరుగుతుంది. సో 350కి మనకి 0.9 వచ్చేసరికి 20 mm మెటల్, అలాగే శాండ్ వచ్చేసరికి 0.45 తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి వెళ్ళినట్లయితే సెయిన్రేజ్ క్యాలిక్యులేషన్ అంటే ముందుగా మెటీరియల్ క్వాంటిటీస్ క్యాలిక్యులేషన్, సిమెంట్ ఎంత కావాలి, శాండ్ ఎంత కావాలి, అలాగే అగ్రిగేట్ కోర్స్ అగ్రిగేట్ ఎంత కావాలి, ఈ మూడు తీసుకున్న తర్వాత దెన్ విల్ బీ ఏబుల్ టు నో ద సెయిన్రేజ్ ఛార్జెస్. సెయిన్రేజ్ ఛార్జెస్ మనకి SSR నుంచి వస్తాయి, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ నుంచి SSR నుంచి మనకి సెయిన్రేజ్ ఛార్జెస్ అన్నది స్పెసిఫై చేయడం జరుగుతుంది ఆ ఛార్జెస్ ప్రకారం. సో ఇక్కడ వచ్చిన క్వాంటిటీస్కి అంటే యూనిట్ మనకి కావాల్సిన క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని కేజీస్ ఆఫ్
శాండ్కి మెయిన్గా శాండ్కి అలాగే అగ్రిగేట్కి మెయిన్గా సెయిన్రేజ్ ఛార్జెస్ అనేవి కట్టడం జరుగుతుంది. ఓకే, సో అవి మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఎస్టిమేట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రిక్వైర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ మెయిన్గా సిమెంటు, మెటల్ 40 mm మెటల్, 20 mm హెచ్బిజీ మెటల్, అలాగే శాండ్. సో ఈ విధంగా 4 కాలమ్స్ని మనం స్ప్లిట్ చేయడం జరుగుతుంది. స్ప్లిట్ చేసుకుని ఇక్కడ వచ్చేసరికి రికార్డింగ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్వాంటిటీస్ డిస్క్రిప్షన్ రాసుకుంటాం. సో పీసీసీ 1:4:8 వైడ్ పేజ్ నెంబర్ 3 ఆఫ్ దిస్ ఎంబు అని చెప్పి రాసుకుని దానికి ఎంత క్వాంటిటీ, సో పీసీసీ మనకి ఎంత క్వాంటిటీ వచ్చింది అన్నది మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో 20.46 క్యూబిక్ మీటర్స్ అన్నది మనం వచ్చిన క్వాంటిటీ అన్నమాట. అంటే అక్కడ ముందు మనం రికార్డ్ చేసిన క్వాంటిటీ ఆఫ్ పీసీసీ అన్నది మనకి 20.46 క్యూబిక్ మీటర్స్ ఉంది. సో ఈ 20.46 క్యూబిక్ మీటర్స్ ఇంటూ పీసీసీలో సిమెంట్ క్వాంటిటీ వచ్చేసరికి నేను ఇందాక చెప్పాను కదా 1:4:8కి వచ్చేసరికి మనకి 1:4:8కి వచ్చేసరికి 162 kgs ఏ విధంగా వచ్చిందన్నది కూడా చెప్పాను కదా. సో ఈ 162 kgs ఇంటూ 20.46 చేస్తే మనకి 3314.52 kgs అన్నది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే 0.9 ఫ్యాక్టర్ ఇందాక చెప్పాం కదా, స్టాండర్డ్ డేటా ప్రకారం 0.9 ఇంటూ క్వాంటిటీ ఇక్కడ ఎంత క్యూబిక్ మీటర్స్ 20.46. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది 18.41 అన్నది వస్తుంది. సో దట్ ఈజ్ వాట్ వీ రికార్డెడ్ 18.41. ఓకే, సో 40 mm 18.41. నెక్స్ట్ అదేవిధంగా శాండ్ వచ్చేసరికి శాండ్ అంటే ఫైన్ అగ్రిగేట్కి ఫ్యాక్టర్ వచ్చేసరికి ఎంత చెప్పుకున్నాం 0.45 చెప్పుకున్నాం. 0.45 ఇంటూ 20.46. సో ఇక్కడ ఉంది కదా 20.46 క్వాంటిటీ. సో 20.46 ఇంటూ 0.45 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే 9.207. అదే మనం 9.21 కింద తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం పీసీసీ 1:4:8కి మనం సిమెంట్ క్వాంటిటీ హెచ్బిజీ మెట్ 40 mm అలాగే శాండ్ ఇది పీసీసీ కాబట్టి 40 mm మెటల్ వాడాం. సో ఆ క్వాంటిటీస్ మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి M30 మిక్స్ ఎక్కడెక్కడ వాడాం, ఫుటింగ్స్కి యూజ్ చేసాం, పెడస్టల్స్కి యూజ్ చేసాం, అలాగే కాలమ్స్ కూడా యూజ్ చేసాం. సో ఈ మూడిట్లకి మనం రికార్డెడ్ పేజ్ నెంబర్ వచ్చేసరికి 7, పెడస్టల్స్ వచ్చేసరికి 7, అలాగే కాలమ్స్ వచ్చేసరికి 8. సో ఈ పేజెస్లో రికార్డ్ చేసిన క్వాంటిటీస్ వచ్చేసరికి 34.31, 1.37 అలాగే 1 క్యూబిక్, మొత్తం 36.68 క్యూబిక్ మీటర్స్ మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ సిమెంట్ క్వాంటిటీ వచ్చేసరికి 36.68 ఇంటూ M30కి ఎంత అని చెప్పి అనుకున్నాం, మనకి స్టాండర్డ్ డేటా ప్రకారం 350 kgs మనం తీసుకున్నాం. సో 36.68 ఇంటూ 350 kgs దట్ గివ్స్ 16,152 kgs అంటే నియర్లీ 323 bags. సో ఇది క్వాంటిటీ ఫర్ సిమెంట్. నెక్స్ట్ అదేవిధంగా 20 mm మెటల్ ఇక్కడ మనకి M30లో వచ్చేసరికి 20 mm మెటల్ యూజ్ చేస్తాం. 20 mm మెటల్ ఈజ్ ద కోర్స్ అగ్రిగేట్ CA. కోర్స్ అగ్రిగేట్కి వచ్చేసరికి 0.9 ఇంటూ సేమ్ మళ్ళీ 36.68 అన్నమాట. సో ఈ విధంగా చేస్తే 0.9 ఇంటూ 36.68 చేస్తే 33.01 క్యూబిక్ మీటర్స్ మనకి వచ్చింది. సో ఇదే మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది 33.02 క్యూబిక్ మీటర్స్. నెక్స్ట్ శాండ్ వచ్చేసరికి అంటే ఫైన్ అగ్రిగేట్ శాండ్ వచ్చేసరికి మనకి ఎంత 0.45 ఇంటూ ఇక్కడ కూడా 0.45 ఇంటూ టోటల్ క్వాంటిటీ 36.68. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ శాండ్ 16.51 అన్నమాట. సో అదే ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. సారీ, ఇది ఇక్కడ 33.02 16.51 ఇక్కడ. సో ఈ విధంగా మనకి 16.51 అన్నది శాండ్ క్వాంటిటీ మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా టోటల్ సిమెంట్ వచ్చేసరికి 323 బ్యాగ్స్, సిమెంట్ వచ్చేసరికి 323 బ్యాగ్స్, అలాగే హెచ్బిజీ మెటల్ వచ్చేసరికి 18.41 క్యూబిక్ మీటర్స్, అలాగే
20 mm మెటల్ వచ్చేసరికి 33.02 క్యూబిక్ మీటర్స్. అదేవిధంగా శాండ్ వచ్చేసరికి 25.72 క్యూబిక్ మీటర్స్. సో దీస్ ఆర్ ద క్వాంటిటీస్. ఓకే, సో ఇప్పుడు మనం వీటికి సేన్రేజ్ ఛార్జెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నది చూద్దాం. సో సేన్రేజ్ ఛార్జెస్ వచ్చేసరికి సేన్రేజ్ మనకి మెయిన్గా మైనింగ్ కోసం మనం సేన్రేజ్ అన్నది కలెక్ట్ చేస్తాం, మైనింగ్ డిపార్ట్మెంట్కి పే చేయడానికి. సో ఇక్కడ మైనింగ్ రిలేటెడ్ మెటీరియల్స్ ఏమున్నాయి? మెటల్, హెచ్బీజీ మెటల్ ఇది either 40 mm అవ్వచ్చు, 40 mm అవ్వచ్చు, అలాగే 20 mm అవ్వచ్చు. ఈ రెండింటికి కూడా సేన్రేజ్ కట్టాలి. అలాగే శాండ్. సో ఈ మూడిట్లకి మనం సేన్రేజ్ అన్నది పే చేయడం జరుగుతుంది. సో 40 mm మెటల్ వచ్చేసరికి మనకి ఎంత క్వాంటిటీ వచ్చింది? ఇందాక మనకు వచ్చిన క్వాంటిటీ 18.41 క్యూబిక్ మీటర్స్. అలాగే 20 mm మెటల్ వచ్చేసరికి 33.02 క్యూబిక్ మీటర్స్. అదేవిధంగా శాండ్ వచ్చేసరికి 25.72 క్యూబిక్ మీటర్స్. సో ఇవి మనకి ఇందాక వచ్చిన క్వాంటిటీస్. సో సేన్రేజ్ ఛార్జెస్ మనకి ఎస్ఎస్ఆర్ ప్రకారం లేటెస్ట్ రేట్స్ ప్రకారం ఏంటి అంటే మెటల్కి వచ్చేసరికి 90 రూపీస్ క్యూబిక్ మీటర్కి, అలాగే 20 mm మెటల్ కూడా 90 రూపీస్, అలాగే శాండ్కి వచ్చేసరికి 100 రూపీస్ చేశారు పర్ క్యూబిక్ మీటర్. ఓకే, సో ఇప్పుడు 18.41 × 90 చేస్తే మనకి సేన్రేజ్ ఛార్జ్ అన్నది ఫర్ 40 mm మెటల్ వస్తుంది 1656. అలాగే 20 mm మెటల్కి 33 × 90 చేస్తే దాని క్వాంటిటీ కూడా, దానికి వాల్యూ కూడా, దాని రేటు కూడా మనకు వస్తుంది. అదేవిధంగా శాండ్ కూడా మనకి 225.72 క్యూబిక్ మీటర్స్ × 100 చేస్తే 2572 క్యూబిక్ మీటర్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో టోటల్గా 7201 కాబట్టి 201 మనం ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సేన్రేజ్ ఛార్జెస్ దట్ వీఆర్ గోయింగ్ టు రికార్డ్ ఇన్ అవర్ ఎంబుక్. మన ఎంబుక్లో మనం ఈ విధంగా ఏమేమైతే అవి వాటికి సంబంధించిన సేన్రేజ్ ఛార్జెస్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాంక్రీట్ ఐటమ్స్కి మెయిన్గా సేన్రేజ్ ఛార్జెస్ అనేవి వస్తాయి కాబట్టి, అంటే మెటల్కి, అగ్రిగేట్కి, ఫైన్ అగ్రిగేట్కి, కోర్స్ అగ్రిగేట్కి, ఈ రెండింటికి సేన్రేజ్ ఛార్జెస్ అనేవి వస్తాయి కాబట్టి ఆ రెండింటికి మనం సేన్రేజ్ ఛార్జెస్ ఈ విధంగా పే చేయడం జరుగుతుంది. ఓకే, హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని భావిస్తున్నాను. మరిన్ని వీడియోలతో ఇంకా తొందరలో మీ ముందుకు రాబోతున్నాం, ఇంకా మంచి మంచి వీడియోలతో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.